నమస్తే అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. ఇంత మంచి వెదర్లో ఇలా చికెన్ కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. సో ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో తగినంత కారం వేయాలి అండ్ నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దట్ ఈస్ జింజర్ గార్లిక్ పేస్ట్, అది వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకున్నాక కర్డ్ వేసుకోవాలి. కర్డ్ ఎక్కువ కాదు, ఒక 3 to 4 teaspoons ఆఫ్ కర్డ్ సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా దానికి ముక్కకి మసాలా అంతా పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. మంచిగా మ్యారినేట్ బాగా కలిపి కొద్దిసేపు సైడ్కి పెట్టుకోవాలి. చూసారా వీడియోలో ఎంతగానం కలుపుతున్నానో నేను. అలా కలిపిన తర్వాత కొద్దిసేపు మన చికెన్ సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు వచ్చే వాటర్ ఫుల్ వస్తాయి కదా. సో ఆనియన్స్ కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్స్ అండ్ నేను ఇక్కడ వచ్చేసి కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసాను, లైక్ లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకు కొంచెం అంటున్నా అంటే ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, సో ఇక్కడ కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ వేసేసుకోవాలి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి ఇంకా. సో చికెన్ మంచిగా వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను బాగా గరిట తిప్పుతాను. అట్లా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది చాలా సింపుల్ చికెన్ కర్రీ, లైక్ బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ అని చెప్పచ్చు. అలా మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ చేయాల్సింది మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి అలా ఒక 10 minutes దాన్ని వదిలేసేయాలండి. ఇంకా దాని సైడే వెళ్ళొద్దు. ఆఫ్టర్ 10 minutes చూసారా మా కెమెరా మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. సో అలా కలుపుకున్నాక చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి మనకి ఇలా అవుతుంది. సో మంచిగా దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా గరిటతో అలా తిప్పి, ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది, కొన్ని వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఈసారి మంచిగా ముక్క ఉడకాలి కాబట్టి ఒక 15 minutes అలా మూత పెట్టేసి దాన్ని మంచిగా ఆ బాండీలో ఉడకనిచ్చి హోమ్ మేడ్ చికెన్ మసాలా వేసుకోవాలి. లాస్ట్లో మీకు కావాలి అంటే నేను ఇది కూడా వీడియో తీసి పెడతాను. హోమ్ మేడ్ చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్కి ఫినిషింగ్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసుకొని అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసేయాలి. నిజం చెప్తున్నా అండి, వీడియో చెప్తుంటే నా నోట్లో వాటర్ వస్తున్నాయి, తినాలి అనిపిస్తుంది మళ్ళీ చికెన్. అంతే, మన లెగ్ పీస్తో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది చాలా ఈజీ అండ్ ఎవరు బిగినర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు, మీకు నోట్లో నీళ్ళు ఊర్చడానికి. అలా అన్నం, చికెన్ కర్రీ అండ్ ఆనియన్స్ ఈ 3 పెట్టేశాను. మంచిగా అలా మిక్స్ చేసేసుకొని, ఈ ముద్ద మీ అందరి కోసమే అండి. అలా మంచిగా ఆనియన్ పెట్టుకొని ఒక ముక్క అండ్ రైస్ పెట్టుకొని తింటే ఉంటుంది.